చూపున ప్రేమించా మలి చూపున మనసిచ్చా అగ్గిరవ్వ మదిరు ఉంటాడే నా సోమే నా ఇష్టం భయ్, నేను లవ్ చేస్తున్నా, నువ్వు కాదు కదా. ఇంత నిజమైన ప్రేమ నాకు జీవితం మొత్తం కావాలి రా. చాలా చాట్ చేసుకున్నాం, నీకెందుకు మధ్యలో? సో వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ కట్టప్ప. ఇవాళ వచ్చేసి ఏంటంటే అందరికి తెలియని విషయము ఏంటంటే, మాకు ఇలా చెప్తుండు కట్టప్ప 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు చెప్తుండు. మాకు తెలియదు అసలుకి ఒక అమ్మాయి వచ్చిందంటే ఆంధ్ర నుంచి కల్వనిక. యాక్చువల్లీ కల్వనికి వెళ్తున్నాం, అమ్మ ఎట్లుంటుంది తెలియదు, చూడాలి. ఈయన గడ్డట్టుందా లేదంటే మా గడ్డట్టుందా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మాట్లాడుతున్నారు ఆయన పడక పడక అంటే చీసారి అంటే మీ పొలంలో మొలకలు వచ్చినాయా లేకపోతే నా పొలంలో మొలకలు వచ్చా ప్రాణం ఏంది అది చెప్తారు, పోయిన తర్వాత అర్థమైతే నాకే తెలియదు నా పొలంలో మొలకలు వచ్చినాయి. సో ఏంటంటే ఒక 2 years నుంచి నాతో ఒక అమ్మాయి చాట్ చేస్తుంది, ఆమె ఆమె అయితే చాట్ చేసిన 2 years నుంచి నాకు తెలుసు. ఆమె ఈరోజు కలుద్దాం అని చెప్పేసి ఆమె ఆంధ్రాకి వెళ్ళి వస్తుంది. సో మేమైతే వెళ్తున్నాం, వెళ్ళిన తర్వాత చూపిస్తా ఏమన్నా ఉంటే. పొద్దున లేచిండు, ఎన్ని రోజులు బాధతోటి ఉండే, ఇప్పుడేమో పొద్దున తానం చేసి ఫ్రెష్ అయిపోయి మంచిగా కూర్చుండు. అరే పోరిగా నా ఫ్రెండ్ రా నాయన, పోరు అనుకుంటా కట్టప్ప. ఇన్ని రోజుల నుంచి బాధతోటి ఉన్నాడు, ఇప్పుడు ఏమో పోరు అనగానే పొద్దున లేచి తాళం చేసి రెడీ అయి కూర్చుండు మంచిగా. ఇప్పుడు పోరి కాదు ఎవరో వచ్చి చూసినావా? ఇగో కలవనికే వెళ్తున్నాం అంటే ఏమన్నా ఉంటుంది కదా, వెళ్తున్నా, వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎవరు. చూపున ప్రేమించా మలి చూపున మనసిచ్చా నిధులకు ఇక చిలక ఓ రామ చిలక జరిగేది సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే. నువ్వు ఎందుకు మధ్యలో మాట్లాడుకో, మేము మాట్లాడుతున్నాం కదా. ఎప్పుడు వచ్చింది చెప్పి నాకేం ప్రాబ్లం, నీకెందుకు? నా ఏజ్ నీకెందుకు? చెప్పొచ్చు కదా మీ ఫ్రెండ్ కి. మాట్లాడుకొని రా. 2 years అయిందా మేము మాట్లాడక, ఈ రోజే వచ్చిందా మాట్లాడనీకి వచ్చాము. ఏమో పెళ్ళి అంటే మేము ఏమైనా చేసుకుంటాం, నీకెందుకు? నువ్వు మూసుకొని వచ్చావు, నీకెందుకు? మాట్లాడి రా, తర్వాత చేస్తా. ఎందుకు మళ్ళీ నిన్నంటే గుండెలాంటి ఉంటారు చెప్పొచ్చు కదా మీ ఫ్రెండ్. చెప్పిండు ఆల్రెడీ నాకు ఇట్లా కలవడానికి పోతున్నప్పుడు కలపడానికి వచ్చినావా, ఎడ చేయడానికి వచ్చినావా నాయన? కాకటప్ప నేను వస్తున్నామో నాకు సెట్ అవుతుంది. అరే నీకేమో బయటికి వెళ్ళు, నాకు నాకు సెట్ అవుతావు. అరే ఏంట్రా ఇది? ఎందుకు తీసుకొచ్చినావు? వెళ్ళి పిచ్చోడ్లాగా చేస్తున్నాడు. నీ పిచ్చోని కాదు, నీ మంచోని కట్టప్ప. ఎప్పుడు ఎక్కువ కట్టప్ప. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు మధ్యలో? మేము మాట్లాడతాం కదా. ఫ్రెండ్ రా. ఎప్పుడు మళ్ళా ఏంటిది ఏంటిది డబల్ మీనింగ్ వస్తాను తెలుసుగా. అరే ఫ్రెండ్ రా, పెళ్లి ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్స్. నాకు చెప్పినావు నేను ఏం చెప్తున్నాడు వాడు? చెప్పాను నేను ఏం చెప్పలేను అమ్మా, నీ కోపం కాకు. 2 years కట్టప్ప మళ్ళీ నువ్వు 2 years 3 years అంటున్నావు. ఇప్పుడు మీ ఇంటికి
నెక్స్ట్ టైం తీసుకెళ్తాను. చెప్పినావా లేదు చెప్పాలి. ఏం చెప్పాలి? చార్జ్ చేస్తున్నావు వాళ్ళిద్దరికి ఎట్లా పర్సన్ 2 years నుంచి పరిచయం ఉంది. అంటే ఎట్లా ఎట్లా అట్లా చార్జ్ చేస్తుంది మెసేజ్ ఇన్స్టాలో చాట్ చేసుకున్నాం. నీకు ఎందుకు మధ్యలో? ఏమో ఇన్స్టా చాట్ చేసినాను. అరే ఒక 5 నిమిషాలు ఆడని మాట్లాడుకుని కట్టప్ప చెప్పొచ్చు కదా కట్టప్ప. ఒక 5 మధ్యలో minutes ఎందుకు మాట్లాడతారు? ఒక 5 minutes తర్వాత మాట్లాడతాను. నేను ఎట్లా నచ్చింది ఆయన నాకు నచ్చిన నాకేం ప్రాబ్లం నీకెందుకు? నాకు నచ్చిన నాకేం ప్రాబ్లం నీకెందుకు? ఆయన చూస్తే మనమరాలు లేకున్నా సరే దండం పెడతారా? నా ఇచ్చేది తీయకరా ప్లీజ్ రా. నాకు సెట్ అవుతుంది తెలుసా. అరే అట్లా అనొద్దురా. అరే 2 years మాట్లాడడానికి వచ్చి తాత అన్నారు నేను అన్నాను. నేను అన్నా. ఒక్కసారి నిన్ను అంట. సరే నన్ను- తాత ఆ మనమరాలా చెప్పు తాత. ఆయన తాత నేను ఏంది స్టైల్ క్యూట్ ఆ గడ్డంతోనే క్యూట్గా ఉన్నాడు. అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సోమే క్యూట్ పిక్చర్ లేకుండా ఆయన సరే నాకు ప్రాబ్లం లేదు. నీకెట్లు? అరే నేను ఎట్లా నచ్చిందో ఆయన లేకుండా అని కట్టప్ప పంపించవచ్చు కదా వాడిని. ఆయన ఎట్లా నచ్చిందో నువ్వేమో ఇంత మంచి ఉన్నావు ఆయన అరే మాట్లాడు. అరే నీకు దండం చేస్తారా? ఏందిరా ఇది? దీనికి వచ్చినావా? ఏ ఇజ్జత్ ఏం లేదు కట్టప్ప. అరే అది కాదురా, ఒక 5 నిమిషాలు అమ్మ ఆగురా. సెట్ కట్టప్ప. అది కాదా ఒక 5 నిమిషాలు. అమ్మ సెట్ అవుతుంది నాకు నా మాట ఫస్ట్ వాడితో మాట్లాడి వాడిని పంపించిన తర్వాత నాతో మాట్లాడు. ఒక 2 నిమిషాలు ఆగిరా. ఎట్లా నచ్చిందని ఏమైందిరా మంచిగా ఉంది. అరే నువ్వు తాత లేకున్నావు కట్టప్ప. అరే నా ఇష్టం భయ్. నేను లవ్ చేస్తున్నా, నువ్వు కాదు కదా. మమ్మరాలు నీకు అవుతుందమ్మా అర్థం వచ్చింది. కట్టప్ప నువ్వు మాట్లాడవా? అరే దీనికి వచ్చినావా? ఇజ్జత్ కాదు కట్టప్ప ఇను ఆమె మేము అట్లుంది నువ్వేమి ఇట్లున్నావు అని. అరే చెప్పింది అర్థం చేసుకోవాలా? 2 నిమిషాలు మాట్లాడుతూ అన్నాడు. చాలా సంతోషమా? వాడు నా మంచికే చూస్తాడు అన్ని. కానీ కానీ ఎలా మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది కానీ వాడు నన్ను ఇంకా నా వెంబడి తిరుగుతాడు. వాడిని ఒక్క నోపాలే కదా. సరే అంతా పోను కానీ చెప్పు. ఇంట్లో మీ మమ్మీ చెప్పినా ఎందుకు చెప్పలే మరి? ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి? చాన్ చేస్తున్నావు అన్నీ చేస్తున్నావు మరి ఏమని చెప్పాలంటే ఏం చెప్పాలి? చెప్తా టైం ఇంకా టైం ఇవ్వాలి. ఇంకెంత టైం అమ్మ తల్లి? 30 years వచ్చింది ఇప్పటికి. ఇంకెంత టైం చెప్పు. చెప్తా. 10 years అయితే ఏమో నేను నీతోనే ఉంటా కదా లైఫ్ లో. అట్లనే లైఫ్ లో ఉంటా అని చెప్పి ఒక చాట్ ఇచ్చింది. అందు గురించి అట్లా భయం కాదు అవుతుంది. నేను. అదే భయం. ఒకసారి దెబ్బ తాకిన అందు గురించి చెప్తున్నా. తొందరగా మీ ఇంట్లో చెప్పేస్తే నేను మా ఇంట్లో చెప్తా చెప్పేస్తాను. కొంచెం నా స్టడీస్ అయిపోగానే చెప్తా. ఇంకెన్ని రోజులు? ఇంకో 6 months. 6 months కదా. ఇంకా 6 years అయితే అంటే గుండె అయిపోతుండే. 36 అవుతుంది. 6 months సరే. తర్వాత. ఇప్పటి వరకు నేను చూడలేను కదా అన్ని చాటింగ్లో. నేను చూడంగానే నేను అసలు నువ్వు ఇట్లా ఉంటావని అనుకోలేను తెలుసా. చాలా మంచిగానే ఉన్నావు. నువ్వే నా లైఫ్ లైను ఎక్కడో అంటే నిజం చెప్తున్నా మరి నేనేంటున్నా బాగుంది. మీ ఇంట్లో యాక్సెప్ట్ చేస్తాను. వాళ్ళు చేయకపోతే నేను ఏం చేసుకుంటా కదా. అదే అట్లనే అన్నారు చాలా మంది. అందు గురించి చెప్తున్నా నేను. అందుకే క్లారిటీగా తెలుసుకుందామని చెప్పేసి నేను ఇంకా నీకు ఏం చెప్పలేదు. అన్ని నువ్వే చెప్పినావు. గుర్తుందిగా? హెయిర్స్ పెంచినావు కదా, ముందులాగా ఉంటేనే బాగున్నావు కట్టప్పలా. అంటే ఇప్పుడు గుర్తుపట్టారా ఎట్లుంటో? గుర్తుపడతారు కానీ అలా బాగున్నావు. అంటే ఇప్పుడు గుండు కొట్టుకోమంటున్నా. ఇంత నిజమైన ప్రేమ నాకు జీవితం మొత్తం కావాలిరా. అరే నువ్వు అట్లా అనకమ్మ తల్లి. ఇప్పుడే నేను అన్ని మార్చుకుంటుంటే నువ్వు గుండు కొట్టు. ఇప్పుడు నేను అట్లా చూస్తేనే ఇష్టం అని చెప్పు మరి. నీకోసం అట్లనే గుండు- బాగున్నావు. సరే కానీ చెప్పేసి ఇట్లా చెప్తా 6 months కదా. ఇంత ముసలోడు ఓసామా ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. నీకోసం నేను వచ్చిన. ఈ ఆడవాళ్ళు ఎట్లుంటావు నీకు గుడ్డు కొట్టించుకోమన్నది. కొట్టించుకున్న తర్వాత ఆమె వెళ్ళిపోతే అప్పుడు నువ్వు ఏం చేస్తావు? నేను నీ మంచి గురించి వచ్చినా. నేను చెడు గురించి రాలే. నేను
అది ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? వాడిని చెడగొడుతున్నావు. నీ ప్రాబ్లం ఏం చెప్పు. నువ్వు మంచిగా ఉండాలి. ఒకవేళ ఇప్పుడు నువ్వు ఇప్పుడు మళ్ళీ లవ్ అని పోయినావు అనుకో, ఒకవేళ నీకు చెప్పాను కదా నేను ఇంకా డిసైడ్ కాలేనని. అలా డిసైడ్ అయ్యి వచ్చినావు. కలపడానికి వచ్చిండ్రా. కలుసుడే లవర్ అంటారు. గుర్తుపెట్టుకో. కలుసుడు లవర్ ఎందుకంటారు చెప్పు. కలుసుడు చెప్పి వాళ్ళ ఓకే అన్నప్పుడు అరే వాళ్ళ ఇంట్లో ఓకే చెప్పిన తర్వాత కొట్టించుకుంటా కదా. అంటే ముక్క పెళ్లి చేసుకుంటున్నాను. నీ ముఖంలో చెప్పు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు మధ్యలో? నువ్వు వెళ్ళొచ్చు కదా ఇంటికెళ్ళి. లేదా కట్టప్ప? అయ్యో ఆడవాళ్ళ మీద నమ్మకం ఉంది. సరే అయితే మరి వాడిని పంపించు. ఈ ఆడవాళ్ళని నమ్మకూడదు. అయ్యో పడక పడక ఇంతకుముందుకు ఒక టైం గుర్తుకున్నా. ఒక టైం టోకా పడ్డావు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ అవుతుంది. మళ్ళీ బాగా పడతావు 2 years. మళ్ళీ ఎందుకట్టప్ప నా మాట ఎన్నో. నేను నీ కోసం వచ్చిన. నీ మంచి గురించి నేను కట్టప్ప అసలు ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చినావు కట్టప్ప? నేను మాట్లాడుకున్నాం గుడికి వచ్చి. కలవక ఒకటి వచ్చిందిరా నాయన లైఫ్ లో కంటే ఇప్పుడు అన్ని మాటలు అన్నా నువ్వు నా మంచి గురించి ఆలోచించినావు కాదంటలేనురా. అది మాట్లాడిన నిమిషాలు మాట్లాడి వారం మొత్తం అంతా కలిసి తెలియదు. నీకు తెలుగు ఉంటే ఉంటావు ఇష్టపెట్టేస్తావు. అమ్మని అర్థమైంది ఆ కట్టప్ప. నేను నీ కోసం వచ్చిన. నేను విడగొట్టడానికి రాలే. నేను ఆలోచిస్తా నాకు ఏమన్నా తెలుసారా? రేపు మిమ్మల్ని కలపనికి నేను వస్తా. రేపు అరే నువ్వు వస్తే వద్దా నాయన, నువ్వు వస్తలే వద్దు. నేను దొంగ సాటం నువ్వు కల్పనకి వచ్చినట్టు లేదు, ఎడదేనికి వచ్చినట్టు ఉన్నదిరా పోరాబాయ్ నువ్వు.